కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించాయి ఐక్య యువజన విద్యార్థి సంఘాలు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అవకతవకలపై విచారణలతో పాటు ఎగ్జామ్స్ రద్దు కోసం ఆందోళన చేపట్టారు విద్యార్థి సంఘాల నేతలు. దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసన తెలుపుతున్నా కేంద్ర సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో వారిని అడ్డుకున్నారు పోలీసులు. కాచిగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసుల తీరుపై మండిపడుతున్నారు విద్యార్థి సంఘాల నేతలు. అలాగే నీట్ను రద్దు చేసి లీకేజీలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి తెలుసుకుందాం. శ్రీచరణ్ చెప్పిన లోక్సభలో విపక్షాలు నీట్ అంశంపై ఒక పక్క పట్టుబడుతూ ఉన్న నేపథ్యంలో లోక్సభను కూడా వాయిదా వేశారు. ఇక్కడ చూస్తుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు కూడా విద్యార్థి సంఘాల నేతలు భారీగా చేరుకుని ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ నో సిచ్యువేషన్ ఏంటి శ్రీచరణ్, అప్డేట్స్ ఏంటి? హిమబిందు, దేశవ్యాప్తంగా నీట్ సమస్య అనేది ఇప్పట్లో స్తంభించిపోయేలా లేదు. అటు పార్లమెంట్ తో పాటు రాజ్యసభ కూడా స్తంభించిపోతుంది, అట్టడుగుపోతుంది. ఇటు ప్రతిపక్షాలన్నీ కూడా నీట్ వివాదంపై ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ వస్తున్నాయి. తాజాగా ఈరోజు హైదరాబాద్ లో నీట్ సమస్యపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని కూడా ఐక్య యువజన విద్యార్థి సంఘాలు కూడా ముట్టడించాయి. ఎన్ఎస్యుఐ తో పాటు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ తో పాటు పీడీఎస్యు, పీవీఎల్, టీజీఎస్ ఆధ్వర్యంలో కూడా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అభిజిత్ యాదవ్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడి చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని కూడా అరెస్ట్ చేశారు. పోలీసు విద్యార్థి నాయకులకు మధ్య కూడా తీవ్ర వాగ్వాదం కూడా నెలకొనింది. చాలా ఉద్రిక్త పరిస్థితి కూడా కొద్ది నిమిషాల కిందట కూడా అక్కడ నెలకొని ఉంది. అయితే నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అవకతవకలపై ఎన్టీఏ రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ నిరసన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. అయితే వారిని ఇమీడియట్ గా కూడా కాచిగూడ పోలీస్ స్టేషన్ కి కూడా పోలీసులు తరలించారు. అసలు ఈ నీట్ పేపర్ వివాదం అనేది గడిచిన కొద్ది రోజులుగా కూడా అది దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే జూన్ 14న షెడ్యూల్ ప్రకారము నీట్ రిజల్ట్స్ అనేవి విడుదల చేయాల్సి ఉండగా జూన్ 4వ తారీఖే దాన్ని విడుదల చేయడము, అలాగే దాంట్లో దాదాపు 67 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులకి 720కి 720 మార్కులు రావడమే దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అయితే మొదటగా కూడా దీన్ని బీహార్ లో గుర్తించారు. నీట్ పేపర్ అనే ఓఎస్ స్కూల్లో ఓఎస్ఎస్ అనే స్కూల్ స్కాన్ చేసి తర్వాత బ్లూ డాట్ సెంటర్ నుంచి ఓఎస్ఎస్ స్కూల్ కూడా తీసుకెళ్లినట్టు సిబిఐకి బలమైన ఆధారాలు లభిస్తాయి. అలాగే దాంతో పాటు ఎఫ్ఎస్ఎల్ టీమ్ ని కూడా సిబిఐ పిలిచి కూడా విచారణలో పేపర్ లీక్ అయినట్లు కూడా నిర్ధారించింది. దాంతో పూర్తి స్థాయిలో కూడా ఆధారాలు లభించాయి. అదే స్కూల్ వైస్ ప్రిన్సిపల్ ఇంతియాజ్ మొబైల్ లో ఉన్న ల్యాప్టాప్ ని కూడా సిబిఐ స్వాధీనం చేసుకుని పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తుంది. అయితే అంతకు ముందు కూడా చిట్టు అనే వ్యక్తిని, జార్ఖండ్ లో కూడా చింటూ అనే వ్యక్తిని కూడా మెయిన్ కల్పరేట్ ఎవరైతే ఉన్నాడో ఆ ఫస్ట్ ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో మొదటగా నిందితుడిని గుర్తించింది బీహార్ ప్రభుత్వము. చింటూ అనే వ్యక్తిని జార్ఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కూడా బీహార్ కి తరలించారు. ఆ తర్వాత కూడా ఇటు ఈ ఓఎస్ఎస్ స్కూల్ ప్రిన్సిపల్ తో పాటు అక్కడ కరెస్పాండెంట్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా సిబిఐ విచారణ చేపట్టింది. అయితే హజీర్బాగ్ లో కూడా ఈ బీహార్ లోని హజీర్బాగ్ లో కూడా ఇద్దరు వ్యక్తులను కూడా పట్టుకుంది. 7 మంది సభ్యులతో కూడిన సిబిఐ ఓఎస్ఎస్ బృందం పాఠశాలలో జరిగిన విచారణలో ఓఎస్ఎస్ ప్రిన్సిపల్ డాక్టర్ హెన్సల్ తో పాటు వైస్ ప్రిన్సిపల్ ఇంతియాజ్ తో కూడా ముఖ్యమైన ఆధారాలు కూడా కనుగొన్నారు. అయితే పేపర్ ఈ లీకేజ్ పైన కూడా పూర్తి స్థాయిలో సిబిఐ ముందే కూడా దర్యాప్తు చేస్తూ వస్తుంది. ట్యాంపరింగ్ గురించి మీకు ముందే తెలుసా అని కూడా పలు ప్రశ్నలు కూడా శస్త్రాలతో కూడా ప్రిన్సిపల్ ని, వైస్ ప్రిన్సిపల్ ని కూడా
పలు ప్రశ్నలు కూడా సంబోధించింది. అసలు మీకు ఈ బ్లూ డాట్ కొరియర్ తోని ఆయనని మీరు ఎందుకు కన్సల్ట్ అయ్యారు, ఆయనతోని పేపర్ లీక్ అవుతుందన్న విషయం మీకు ముందు తెలియదా అంటూ కూడా పలు ప్రశ్నలు వేయడంతో సదరు ఆ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ కూడా బిక్కమోహం కూడా వేసినట్లు కూడా తెలుస్తోంది. అయితే హజారీబాగ్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ హజారీబాగ్ లో పూర్తి స్థాయిలో కూడా అక్కడే మకాం పెట్టింది. మొదట కూడా ఆటో రిక్షా డ్రైవర్ కూడా అదుపులో తీసుకున్న తర్వాత కూడా సిబిఐ స్పెషల్ గెస్ట్ హౌస్ లో కూడా అక్కడ ఆయనను విచారించారు. అయితే ఈ ఆటో రిక్షా డ్రైవరు హజీర్బాగ్ లోని నూతన్ నగర్ నివాసి. ఈ రిక్షా ఆటో డ్రైవర్ ద్వారానే నీట్ పేపర్ లో ఎస్బీఐ బ్యాంక్ చేరాయని కూడా సిబిఐ ప్రాథమిక దర్యాప్తులో కూడా నిర్ధారించింది. కొరియర్ కంపెనీ నుంచి ఎస్బీఐకి ఓన్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందని, దీన్ని ఆయన ఓన్లీ విత్ స్పాన్ ఆఫ్ 30 మినిట్స్ లో కూడా పూర్తి చేశారనేది కూడా సిబిఐ గుర్తించింది. అయితే 5 సభ్యుల సిబిఐ బృందము ముందుగా అనుకున్నట్టు ఆ ఓఎస్ఎస్ పాఠశాలకు చేరుకొని కూడా విచారణ ప్రారంభించింది. మొదట పాఠశాల దొరికింది. సగం కాలిన పేపర్ ఏదైతే క్వశ్చన్ పేపర్ ఉంటుందో అది ఫస్ట్ పాఠశాల దొరికింది. ఆ పాఠశాల దొరికిన క్లూని బట్టి మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఇటు గుజరాత్ తో పాటు జార్ఖండ్ అలాగే హర్యానాతో పాటు మీరు చెప్పినట్టే చాలా అంశాలు మొత్తం నీటి పరీక్ష మీద అలాగే పరీక్ష నిర్వహిస్తున్నటువంటి వ్యవస్థ మీద అనేక సందేహాలు కలిగించిన పరిస్థితి. అయితే ఎందుకు విచారణ చేస్తున్నాం అంటున్నారు కానీ పరీక్షను మాత్రం ఎందుకు రద్దు చేయట్లేదు? ఒక పక్క అక్రమాలు జరిగాయి అన్నది ప్రభుత్వం ఒప్పుకుంటుంది, దాని మీద ఒక కమిటీ వేసింది, విచారణ జరుగుతుంది అంటుంది. మరి పరీక్షను రద్దు చేసి మరోసారి పరీక్ష నిర్వహించాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కోరుతుంటే ఎందుకు ఆ రకంగా స్పందించట్లేదు కేంద్ర ప్రభుత్వం? శివ ఇప్పటికే ఈఓయూ డైరెక్టర్ ని కూడా మార్చింది, బదిలీ చేస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం బదిలీ వేటు కూడా చేసింది. అయితే ప్రస్తుతం దీనిపైన సిబిఐకి అప్పగించడంతో పూర్తి స్థాయిలో నిజ నిర్ధారణ జరిగాకే ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఇక్కడ వాస్తవికంగా చూసుకుంటే ఏంటంటే ఇటు విద్యావేత్తలు కూడా ఏమంటున్నారంటే ఈ యూజీ నీట్ కి ఒక 4 వీక్స్ లేకపోతే 6 వీక్స్ కి వాయిదా వేసి మళ్ళీ పరీక్ష కూడా 6 వారాలు గడువు ఇచ్చి విద్యార్థులకి ఇస్తే సరిపోతుంది. మళ్ళీ పరీక్షను కూడా కొత్తగా పరీక్ష కూడా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేశవ్యాప్తంగాని కూడా విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ 6 వీక్స్ అనేది యాంపుల్ టైం ఉంటుంది స్టూడెంట్స్ కి. ఎనీ అకాడమిక్ ఇయర్ కూడా అక్టోబర్ 1st వీక్ ఆర్ సెకండ్ వీక్ నుంచి కూడా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా సిబిఐ పైన ఆధారపడి ఉంది. పూర్తి స్థాయిలో సిబిఐ ఒక ఫైనల్ గా కూడా ఒక రిపోర్ట్ ఇచ్చాక దాని బేస్ గానే మళ్ళీ పరీక్షని నిర్వహించాలా లేకపోతే ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి కొంతమందికి మళ్ళీ పరీక్ష నిర్వహిస్తారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అయితే హర్యానాలో ఇప్పటికే కూడా కొంతమంది మళ్ళీ రీ ఎగ్జామ్ కూడా పెట్టింది. హర్యానాలో కూడా కేంద్ర ప్రభుత్వం కొంతమంది కూడా అపియర్ అయ్యారు. సో అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా కమ్యూనిస్ట్ పార్టీలందరూ కూడా లోక్సభ రాజ్యసభలో లేవనెత్తుతున్న ఒకటే ఒక అంశము నీట్ పరీక్ష వివాదము. దీన్ని ఎంత వీలైతే అంత త్వరగా పరీక్ష రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని కూడా పట్టుబడుతున్నాయి. ఇప్పుడు జూలై 1st కూడా పార్లమెంట్ హౌస్ కూడా అడ్జర్న్ అయింది, పోస్ట్పోన్ అయింది. జూలై 1st ఉదయం 11 గంటలకు కూడా మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు కూడా భేటీ కానున్నాయి. కానీ ఈ సమస్య అనేది ఇప్పట్లో కూడా సమస్యపోయేలా లేదు. దానికి కేంద్ర ప్రభుత్వం ఒకటే ఒక ఆప్షన్ ఏంటంటే మళ్ళీ ఈ పరీక్షని మళ్ళీ నిర్వహించాల్సి ఉంటుంది. ఆ పాత పేపర్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి మళ్ళీ కొత్తగా కూడా ప్రభుత్వం పరీక్ష నిర్వహిస్తేనే దేశవ్యాప్తంగా కూడా ఈ సమస్య కాస్త కుదుటపడేలా ఉంది శివ. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.